ఈ వసుధార దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి. సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. అబ్బా మీరంత గొప్పరా అండి? నేనెంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూతులు తిట్టుకుంటున్నట్టున్నా. బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్? మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందిరా? మీరు మరీ అంత వైలెంట్ అవ్వకండి. ఏమండి నాకు సగం గుండుకి ఆపేశారండి. మిగిలిన సగం అడిగేస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈ వేళ గీసుకో, రేపు నువ్వు చేసుకో. ఇది తీసుకో, తీసుకో, తీసుకో. జై ఏమండి నెత్తురు వస్తుందండి. తెగితే నెత్తురుగాక అత్రాసుదేడురా. వెళ్ళి డాక్టర్ చూపించుకో. మిగతా సగం ఆడికి ఇయ్యమను. ఆడికి ఇయ్యబోతే నేను గీస్తాను. వెళ్ళు, నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడానికి. మొక్కు కోసం తిరుపతిలోనో, మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు. ఇక్కడ ఎందుకండి? నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి? ఈ ఊరు దాటి వెళ్ళావు. తియ్యి 1000. 200 అనుకున్నా. ఇదిగో 1000.